ఇస్తాం, మీదికి 5 లక్షలు ఇస్తాం, 100 రోజుల లోపలనే ఇస్తాం. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా నారికి ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడినారు. కానీ ఇవాళ బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చొని మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా, చీఫ్ మినిస్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా? బాగాలేనిది ఆర్థిక పరిస్థితి కాదు, మీ మానసిక పరిస్థితి. బాగాలేనిది మీ మానసిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇక్కడ గుజ్జు లేకపోతే మేమేం చేస్తాం దానికి? మీకు తెలివి లేదు, రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు, పరిపాలన చేత కాదు. కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. చక్కదిద్దాల్సిన సీట్లో కూర్చొని చేతగాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి? దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి? మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి అనే కనీస సోయి కూడా లేదా? అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు? ఆ 420 హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని. కానీ మీరేం చేస్తున్నారు? అర్జెంటుగా కేసులు పెట్టండి, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి, మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అనా మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ? కాదు కదా. రైతు భరోసా ఏది, 6 గ్యారంటీలు ఏది? గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను, దగ్గర ఉంది. కడుపు కట్టుకుంటే ఏముందా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు. మీరందరూ చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైంది మరి? ఈ 420 హామీలు ఏమైనాయి? ఇవాళ ఈ కారు కూతలు ఎందుకు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? రైతులను మోసం చేయడానికా? మహిళల్ని మోసం చేయడానికా? పెద్ద మనుషులను మోసం చేయడానికా? లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానికా? ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను. లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని, పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని, హైడ్రా పేరిట, మూసీ పేరిట దౌర్భాగ్యం అంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో, వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది. నువ్వే బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని 10 సార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడని వస్తాడా? ఉన్నవాడే పారిపోయిండు. 3 పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి. కెయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది. మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు. కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది. ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది, తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు. ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి? నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తావో ఇయ్యవో, రేపు రాయితీలు ఇస్తావో ఇయ్యవో, నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది? ఒప్పందాలు ఉన్న వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం, నీ భావదారిద్ర్యం. ఈ అన్నింటికి మించి ఆశ్చర్యకరం అనిపించేది, ఒకవైపు ఏమో కొత్త పెట్టుబడులు రానివ్వట్లేదు మీరు, మరొక వైపు ముఖ్యమంత్రి గారు దావోస్ పోతున్నారని తెలిసింది, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. మరొక వైపు 1,38,000 కోట్ల అప్పు ఒక సంవత్సరంలో. కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి 3.5 రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. నేను అడుగుతున్న, కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం? 1,00,000 కోట్లు రైతు బంధు రూపంలో, రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది. ₹1 వేసినవా నువ్వు వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు? వేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది 33 జిల్లాల్లో. కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది, కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది. హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి, అండర్ పాస్లు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 1,38,000 కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే, రైతు బంద్ చేసినవా? వేయలే. రైతు భరోసా ఇచ్చినవా? ఇయ్యలే. ఒక్క కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త ప్రాజెక్టులా? చేయలే. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా? ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? 1,38,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు ఎదురు చూస్తున్నారు 70 లక్షల మంది, మా ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని. దానికి సమాధానం లేదు. మరి ఎవరి జేబులు నింపుతున్నావు 1,00,000 కోట్లతో? రాహుల్ గాంధీయా, ఢిల్లీ పెద్దలయా,
చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఇంకొక మాట, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, రాష్ట్రం దివాలా తీయలేదు, దివాలా తీసింది నీ బుర్రా. దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ. నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలని. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ RBI report on state finances and this is audited report of Government of Telangana published by Government of Telangana. నేనేదో ఆల్తు ఫాల్తు మాటలు, నా ఇష్టం వచ్చిన లెక్కలు, నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ RBI రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను. కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికి నేను అందజేస్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత దివాలాకోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను, బాధ అనిపించి చెప్తా ఉన్నాను. రైతు భరోసా ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 15,000 అంటే ఏం చేస్తాం?